బీసీ సమాజం అంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ 9వ నంబర్ జీవో తీసుకొచ్చిన సందర్భంలో ఏదైతే రెడ్డి జాగృతి వాళ్ళు కోర్టులో కేసేసి ఆ యొక్క జీవో మీద స్టే ఇచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ 42% రిజర్వేషన్ సాధించిన దిశగా ఈరోజు జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీని అనుసరించి మేము భూపాలపల్లిలో ఉన్న కుల సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, ఈరోజు ఇక్కడ సమావేశమై జయశంకర్ భూపాలపల్లి జిల్లా 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి జేఏసీగా ఏర్పడడం జరిగింది. రానున్న రోజులలో ఈ కమిటీ మరి బీసీల సమస్యల పట్ల, బీసీలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కుల పట్ల పోరాడడానికి సిద్ధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ రేపు 18వ తారీఖున జరిగే రాష్ట్ర బంద్లో భాగంగా భూపాలపల్లి జిల్లా బంద్ను విజయవంతం చేయాల్సిందిగా మరి ఈరోజు కమిటీ తీర్మానం చేయడం జరిగింది. తప్పకుండా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్న వ్యాపార వర్గాలు కావచ్చు, బీసీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా సినిమా హాళ్ళు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, మరి అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీల హక్కుల సాధన కోసం 42% రిజర్వేషన్ సాధన కోసం మీ వంతు సహకారాన్ని కూడా మాకు అందించి 18వ తారీఖున జరగబోయే రాష్ట్ర బంద్ను మీరు కీలక పాత్ర పోషించి విజయవంతం చేయడంలో మీరు మాకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా రేపు 18వ తారీఖున జరిగే బంద్ను మనం ఏ రకంగా విజయవంతం చేసుకుంటామో అదే కీలకమైనది. తద్వారా మున్ముందు జరిగే పోరాటాలకు అదొక కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మిత్రులందరికీ సవినయంగా విజ్ఞప్తి, తప్పకుండా ఎల్లుండి జరిగే బంద్లో మన అందరము పార్టిసిపేషన్ అయ్యి ఈ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.